సో టాటా హ్యారియర్ ఈవీ వెహికల్స్ ఇక్కడ 2 డెమో వెహికల్స్ అయితే పెట్టడం జరిగింది అండ్ మనం ఈవెంట్ కూడా రావడం జరిగింది. ఇప్పుడు మనతో పాటు క్రాంతి గారు కూడా వస్తారు, క్రాంతి గారు జాయిన్ అవుతారు. కార్ ఇంటీరియర్ ఎక్స్టీరియర్ ఏంటి, దీని ఫ్యూచర్స్ ఏంటి, ఈవీ వెహికల్స్ కొనాలనుకున్న వాళ్ళకి టాటా హ్యారియర్ ఎందుకు ప్రిఫర్ చేయొచ్చు అనేది క్రాంతి గారు కూడా చెప్తారు. క్రాంతి గారు వెల్కమ్. హాయ్ సార్. యా హాయ్ సో నైస్ టు సీ యూ. సో మన ఆడియన్స్ ఒకసారి హాయ్ చెప్పేస్తే మనం టాటా హ్యారియర్ ఈవీ ఇదేంటి, ఇది ఏ మోడల్ అండి? సో యాక్చువల్లీ ఇది మనకి ఎంపవర్డ్ క్వాడ్ వీల్ డ్రైవ్ అంటారు. క్వాడ్ వీల్ డ్రైవ్ డ్యూయల్ మోటార్ సెటప్ తో వస్తుంది. సో దీంట్లో అంటే కలర్స్ ఏమేమి? సో కలర్స్ అంటే వీ హావ్ 4 కలర్ ఆప్షన్స్ అండ్ ఒకటి లిమిటెడ్ ఎడిషన్ అని ఉంటుంది, స్టెల్త్ ఎడిషన్ అంటారు. ఓకే. సో రెగ్యులర్ గా మీకు కలర్స్ అంటే దీంట్లో వచ్చే 4 కలర్స్ 980L నాక్సర్ అంటాము. అది ఇక్కడ మనం వెహికల్ కలర్ చూడొచ్చు, బ్లూ కలర్. ఇదొక కలర్, ఇదొక కలర్. ఇది ఎంపవర్డ్ ఆక్సైడ్ సో ఆఫ్ వైట్ టైప్ ఉంటుంది. అండ్ అడిషనల్ గా మనకి ప్యూర్ గ్రే అని అండ్ ఇంకా రెగ్యులర్ గా వైట్ కూడా వచ్చేస్తుంది. మొత్తం 5 కలర్స్ ఉన్నాయి. అండ్ అంతేకాకుండా బ్యాటరీ గురించి చెప్పండి. అంటే 2 వేరియంట్స్ ఉన్నాయి కదా బ్యాటరీస్? yes 65 కిలోవాట్స్ అండ్ 75 కిలోవాట్స్ బ్యాటరీ ప్యాకప్ లో మనకి వెహికల్ అవైలబుల్. 65 కిలోవాట్స్ ఒకటి, 75 కిలోవాట్స్. సో ఫస్ట్ ఫ్రంట్ సైడ్ చూద్దాం. ఫ్రంట్ ఏంటి, ఎలాంటి చేంజెస్ ఇచ్చారు హ్యారియర్? సో యాక్చువల్లీ మీరు కంపేర్ టు పెట్రోల్ వర్షన్ తో డీజిల్ వర్షన్ తో కంపేర్ చేసుకుంటే మనకి దీంట్లో, సో దీంట్లో మనకి స్టార్టింగ్ అనేది ఫ్రంట్ గ్రిల్ అనేది ఒకటి చేంజ్ అయింది. అవును. సో ఓవరాల్ లెంత్ విడ్త్ వైజ్ చూసుకున్నా కానీ మనకి డీజిల్ వర్షన్ తో మీకు ఇది కొంచెం లెంత్ విడ్త్ అనేది కూడా వేరియేషన్ అనేది ఉన్నది అనమాట. సో కంప్లీట్లీ మనకి దీంట్లో ఏంటంటే మీకు 2 ఆప్షన్స్ డ్రైవ్ ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి రేర్ వీల్ డ్రైవ్ ఒకటి అండ్ ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉంటుంది. 2 ఆప్షన్స్ ఉంటాయి. సో రేర్ వీల్ డ్రైవ్ లో మనకి ఏంటంటే కంప్లీట్ గా మనకి వేరియంట్ డిఫరెంట్. ఆల్ వీల్ డ్రైవ్ ఓన్లీ టాప్ ఎండ్స్ లో వస్తుంది. రేర్ వీల్ డ్రైవ్ అనేది మనకి 75 లో అవైలబుల్ ఉంది, 65 లో కూడా అవైలబుల్. సో ఫ్రంట్ మాత్రం మీకు టోటల్ చేంజ్ అయితే చేస్తారు ఫ్రంట్ లుక్ కోసం. మనకి సైడ్ ప్రొఫైల్ లో చూసుకున్నట్లయితే మనకి వెహికల్ టైర్ ప్రొఫైల్ చూడండి. టైర్ ప్రొఫైల్ మనకి వచ్చేసి 19 ఇంచ్ అలాయ్ వీల్ తో వస్తుంది అనమాట. 19 ఇంచ్ అలాయ్ వీల్. మనకి టైర్స్ కూడా ప్రొఫైల్ చూడండి, ఆల్ సీజనల్ టైప్ అనమాట. మనకి రఫ్ మోడ్, వెట్ మోడ్, మనకి అది కాకుండా శాండ్ మోడ్, గ్రాస్ మోడ్, క్రౌల్ మోడ్ కూడా ఉంటుంది. సో మీరు క్వాడ్ లో చూడొచ్చు డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి. సో అప్ హిల్ కానీ, డౌన్ హిల్ కానీ, సో అన్ఈవెన్ రోడ్స్ కానీ, అక్కడ మీకు రాళ్ళు కనిపిస్తున్నాయి, అక్కడ క్రౌల్ మోడ్ యూజ్ చేస్తారు అనమాట. సో ఎలాంటి ప్లేసెస్ అయినా కానీ ఈజీగా వెళ్ళగలే సపోర్ట్. ఎక్కడైతే మీ అడ్వెంచర్ ఎండ్ అవుతుందో హ్యారియర్ అడ్వెంచర్ అక్కడ స్టార్ట్ అవుతుంది. ఓకే డన్. సో మనకి ఇక్కడ ఈవీ సింబాలిక్ కోసం ప్రెజెంటేషన్ చేస్తున్నారు. అంటే మీకు నైట్ టైం లోగో కూడా వస్తుంది, హ్యారియర్ ఈవీ డాట్ ఈవీ అని చెప్పి లోగో. లైక్ ఇప్పుడు కొంచెం బెంజ్, BMW. ప్రీమియం సెగ్మెంట్ కంప్లీట్లీ వి కంపేర్ విత్ ప్రీమియం సెగ్మెంట్ ఓన్లీ. ప్రీమియం మీకు ఎలిఫెంట్ రాక్ వీడియో చూస్తారా? సో నాట్ ఈవెన్ ఇంతవరకు ఇండస్ట్రీలో ఏ వెహికల్ ఆ స్టంట్ అయితే చేయలేదు. ఎందుకంటే అక్కడ ఏది స్లిప్ అయినా కానీ నో మోర్, ఇంకా వెహికల్ ఉండదు, డ్రైవ్ చేసే పర్సన్ కూడా. సో టాటా అంటేనే వి సే లైక్ క్వాలిటీ ఎప్పుడు ట్రస్ట్ చేస్తుంటాం. అండ్ హ్యారియర్ కూడా చాలా డిజైన్ లో కావచ్చు, ఇన్బిల్ట్ క్యాబిలిటీ లో కూడా చాలా చేంజెస్. అంటే ఈ వెహికల్ లో మీరు స్పెషల్ గా చూడండి, అంటే దీంట్లో మీకు ఏంటంటే మీకు ఆల్ ఇండివిజువల్ సస్పెన్షన్ ఉంటుంది. మీకు ఈవెన్ ఆఫ్ రోడింగ్ లో కూడా సీటింగ్ కంఫర్ట్ మీరు ఎంత కంఫర్ట్ చూడొచ్చు అంటే అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయరు మీరు అది. అండ్ ఇంకా బ్యాక్ సైడ్ కి వెళ్ళిపోదాం మనం. అండ్ సో ఇది ఆటోమేటిక్ టైల్ గేట్ ఉందా దీనికి? గెస్టర్ టైల్ గేట్ మీకు అడిషనల్ గెస్టర్ టైల్ గేట్ ఉంటుంది. కీ ఫాబ్ లో మీరు యాక్టివేషన్ చేసుకోవచ్చు. ఇన్సైడ్ నుంచి కూడా మీరు టైల్ గేట్ ఓపెన్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఆప్షన్ ఉంది. ఇక్కడ కూడా 3 టైప్స్ లో మనం ఆపరేట్ చేసుకోవచ్చు టైల్ గేట్. సో కీ ఫంక్షనింగ్ ఉంది, ఇక్కడ బటన్ ఉంది, ప్లస్ లోపల ఆటోమేటిక్ నుంచి కూడా మనం యూస్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఆల్మోస్ట్ 6 వరకు ఉంటుంది అనుకుంటా. ఇది మీరు ఇంకా హైట్ కూడా సెట్ చేసుకోవచ్చు. మనకి ఓడోమీటర్ అంటే మన డిస్ప్లే ఇన్ఫోటైన్మెంట్ డిస్ప్లే కదా, హైట్ కూడా సెట్ చేసుకోవచ్చు. దీని హైట్ సెట్ చేసుకోవచ్చు. ఓకే. సో వెనక ఎంత స్పేస్ ఎంత? 502 లీటర్స్ బూట్ స్పేస్. 502 లీటర్స్ బూట్ స్పేస్ ఇచ్చారు. ఓకే. స్పేర్ వీల్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేయడం జరిగింది విత్ టూల్ కిట్. సో బ్యాటరీ ఎంత? అంటే ఇది అండర్ చాసీ active.ev ప్లాట్ఫామ్ లో మీకు వెహికల్ అనేది బిల్ట్ అవుతుంది. ఓకే. సో బ్యాటరీ మొత్తం మీకు చాసిస్ లో బిల్ట్ ఉంటుంది. చాసిస్ లోనే ఉంటుంది. సో వెనక స్పీకర్స్ కూడా 2 ఇచ్చినట్టున్నారు కదా. సో సబ్-వూఫర్ ఉంటుంది ఇక్కడ, మీకు సబ్-వూఫర్ వచ్చేస్తుంది. టోటల్ గా దీంట్లో మీకు 10 స్పీకర్స్ ఉంటాయి. 4 స్పీకర్స్, 4 స్పీకర్స్, 1 సబ్-వూఫర్, 1 సెంట్రల్ స్పీకర్. నాకు తెలిసి ఆల్మోస్ట్ ఇక్కడ ఒక 5-6 ట్రాలీస్ ఈజీగా పెట్టుకోవచ్చు అనుకుంటా కదా. అంటే లగేజ్ ఎవరైతే ప్రిఫర్ చేద్దాం అనుకుంటున్నారో, అవునవును, ఆఫ్ రోడింగ్ ఎవరైతే చేద్దాం, క్యాంపెయినింగ్ ఎవరైతే వెళ్దాం అనుకుంటారో వాళ్ళు డెఫినెట్లీ. అంటే ఇప్పుడు మీకు వెహికల్ కూడా సీటింగ్, బ్యాక్ సైడ్ సీటింగ్ చూసుకుంటే 60-40 స్ప్లిట్ అవుతుంది. 60-40 ఇప్పుడు ఇద్దరు ఆఫ్ రోడింగ్ వెళ్ళాలి అనుకుంటున్నారు, ఏదైనా క్యాంపెయినింగ్ వెళ్ళాలనుకుంటున్నారు అనుకుంటే
సో వాళ్ళకున్న లగేజ్ మొత్తం మీకు 2 seats స్ప్లిట్ చేసి మీరు వేసుకోవచ్చు. సో ఈ పార్సల్ ట్రే సపరేట్ చేసేసుకుంటే మనకి టూర్స్కి వెళ్ళినప్పుడు కావచ్చు, దానికి మనకి ఏదైనా బీచ్ ప్లేస్ లో కానీ అలా పెట్టుకుంటే చాలా కన్వీనియంట్. అవును, ఇంకా దీనికి కాకుండా మీకు అడిషనల్ దీన్ని యాక్సరీస్ పార్ట్ వైజ్ చూసుకున్నట్లయితే మీకు బెడ్ కూడా యాక్సరీస్ తో తీసుకోవచ్చు. ఇన్ఫ్లేషన్ తో వస్తుంది మీకు. వెహికల్లో మీరు స్టే కూడా చేసుకోవచ్చు. అండ్ మనకి వెహికల్ దీంట్లో ఉన్న యూనిక్ ఫీచర్ ఏంటంటే వెహికల్ టు లోడ్. అంటే ఇఫ్ వెహికల్ టు వెహికల్ అంటే ఏదైనా వెహికల్ మీకు మన ఎగ్జాంపుల్ మన హ్యారియర్ ఇవి ఇంకో వెహికల్ మన ఫ్రెండ్ సర్కిల్లో ఉంది, మన వెహికల్ లో ఛార్జింగ్ అయిపోయింది, అప్ టు 50% వరకు మనకు వెహికల్ లో అనేది ఛార్జ్ చేసుకోవచ్చు. వేరే హ్యారియర్ వెహికల్ ఈవీ వెహికల్ నుంచి ఇంకొక వెహికల్ కి మనం ఛార్జ్ ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. సో అదొక బెస్ట్ ఆప్షన్ అని చెప్పుకోవచ్చు. బెస్ట్ ఆప్షన్. ఇంకా మీరు ఎప్పుడైనా మీరు ఇప్పుడు క్యాంప్ ఎప్పుడైనా అవుటింగ్కి వెళ్ళారనమాట, సో అక్కడ మీరు ఎలక్ట్రికల్ గ్యాడ్జెట్స్ ఉంటాయి, లైక్ ఎలక్ట్రిక్ బైక్ కానీ నెక్స్ట్ మీకు ఇన్స్ట్రుమెంట్ లైక్ ల్యాప్టాప్స్ మన కెటిల్స్ ఇలాంటి ఎలక్ట్రిక్ సంబంధించిన ఇట్లాంటివి మనకు వెహికల్ టు లోడ్ అనమాట. ఆ ఫీచర్ వెహికల్ టు లోడ్ అంటాం అనమాట. వెహికల్ టు లోడ్ ఫీచర్ అది కూడా యూజ్ చేసుకోవచ్చు దీంట్లో. సో సూపర్. ఇక్కడ జస్ట్ క్లిక్ బటన్ లో కూడా మనం సింగిల్ క్లిక్ బటన్ తో మనం క్లోజ్ చేసుకోవచ్చు అనుకుంటా. మోస్ట్లీ అంటే ఈవీ ప్రిఫర్ చేసిన వాళ్ళు విత్ అడ్వాన్స్డ్ ఆటోమేటిక్ ఆప్షన్స్ ప్రిఫర్ చేసే వాళ్ళు డెఫినెట్లీ హ్యారియర్. అండ్ ఇక్కడ ఒకసారి ఇక్కడ చూపించండి. ఇక్కడ మనకి యాక్చువల్లీ కెమెరా వచ్చేసి మనకి దీంట్లో టాప్ మౌంటెడ్ దీంట్లో ఇచ్చాడు అనమాట. ఇక్కడ ఇచ్చారు టాప్ మౌంటెడ్. సో మీకు వ్యూ అనేది HD క్లారిటీలో మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా రికార్డ్ అవుతుంది. మనకి ఇన్బిల్ట్ డాష్ కెమెరా బై డిఫాల్ట్ వచ్చేస్తుంది. ఓకే. సో యాంటెనా పొజిషన్ లో ఇక్కడ మనకి కెమెరా ప్రొవైడ్. అంటే యాక్చువల్లీ ఈ ఫీచర్ వచ్చేసి మీ ప్రీమియం కార్స్ లైక్ మాకు మా ఓన్ బ్రాండే రేంజ్ రోవర్ ఉంది. రేంజ్ రోవర్ లో మీకు సేమ్ యాంటెనా మీకు అక్కడ ఆ పొజిషన్ టాప్ మౌంటెడ్ లో పొజిషన్. సో హై ఎండ్ లో ఉండే అంటే హై ఆప్షన్స్ అన్ని టాటా హ్యారియర్ లో ప్రొవైడ్ మీకు. ఇఫ్ ఇన్ కేస్ మీరు లగేజ్ ఫుల్ చేసుకున్నా కానీ మీరు ఇంకా బ్యాక్ రివర్స్ చూసుకోవాలనుకుంటే దీంట్లో చూసేసుకోవచ్చు మీకు ఈజీగా. మళ్ళీ మీరు ఇన్నర్ వ్యూ మిర్రర్ లో చూడాల్సిన అవసరం, రేర్ చూసుకోవాల్సిన అవసరం. సో ఎక్కువ లగేజ్ పెట్టుకున్న వాళ్ళకి కూడా మనకి ఈ ఆప్షన్ ఉండడం వల్ల వెనక వ్యూ అంతా కూడా క్లారిటీగా, ఈవెన్ డ్రైవ్ చేసే వాళ్ళకి కావచ్చు, ఫ్రంట్ లో కూర్చున్న ప్రతి ఒక్కరికి క్లారిటీగా HD క్లారిటీలో కనిపిస్తుంది. అండ్ రికార్డ్ కూడా అవుతుంది. యాక్చువల్లీ ఇదేంటంటే మనకి సింగిల్ పుష్ లో మనకి ఓపెన్ అయిపోతుంది. సో ఇప్పుడు ఛార్జింగ్ గురించి మాట్లాడుకుంటే మనం వెహికల్ ని 3 పాయింట్ అంటే మనం వెహికల్ తో ఛార్జింగ్ ఆప్షన్ ఇచ్చేసి ఒకటి 7.2 kW ఛార్జర్ ఆప్షన్ ఇస్తాము, ఇంకోటి పోర్టబుల్ 3.3 పోర్టబుల్ కేబుల్ ఇస్తాము. 7.2 ఒకటి 3.3. 3.2 ఎట్లా ఎక్కడ యూజ్ చేస్తామంటే ఇఫ్ ఇన్ కేస్ మనం ఎక్కడైనా రెగ్యులర్ గా ప్లేసెస్ కి మూవ్ అవుతుంటే ఎప్పుడైనా నేటివ్ ప్లేస్ కి వెళ్తాం, సో అక్కడ మనకి ఛార్జింగ్ ఆప్షన్ ఉండదు. సో 16 ఆంపియర్ ప్లగ్ పాయింట్ ఉంటుంది కదా, అక్కడ ప్రాపర్ ఎర్తింగ్ ఉంటే వెహికల్ అక్కడ మనం ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ DC ఛార్జింగ్ అప్ టు మనకి 120 kW ఛార్జర్ మనకి వెహికల్ కి సపోర్ట్ ఉంటుంది. 120 వరకు విత్ ఇన్ 25 minutes లో మీకు వెహికల్ అనేది ఫుల్ ఛార్జ్ అవుతుంది. ఓకే. సో ఒక ఫుల్ ఛార్జ్ తో మనం ఎంత చెప్తే అంటే ఎన్ని కిలోమీటర్స్ వరకు మనం ప్రాక్టికల్ గా వెహికల్ కంపెనీ క్లెయిమ్ చేసింది అవుతే మీకు 627 అంటే వాళ్ళు MIDC అంటే టెస్టింగ్ కండిషన్స్ లో చేసినాయి. ప్రాక్టికల్ గా మనకు వచ్చేసి మనకి 505 కిలోమీటర్స్ వరకు మనకి. సో ఒక సింగిల్ ఛార్జ్ తో ఆల్మోస్ట్ ఒక 500 అబోవ్ కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేయొచ్చు. కంపెనీ చెప్పింది మాత్రం 627 వరకు మనం క్లెయిమ్ చేసుకోవచ్చు. సో ఒక్కసారి ఇంటీరియర్కి వెళ్ళిపోతాం. సో క్రాంతి గారు, మనం ఎక్స్టీరియర్ చూస్తాము, ఎక్స్టర్నల్ ఫీచర్స్ అన్ని చూస్తాము. జస్ట్ ఇంటీరియర్ ఏంటి, ఎలా ఇచ్చారు ఏంటి హ్యారియర్ మన ఆడియన్స్ కోసం అసలు మీరు ఏమేమి ఫీచర్స్ ఉన్నాయో ఒకసారి చెప్తారా? సో దీంట్లో హైలైటెడ్ ఏంటంటే ఇండస్ట్రీలో ఫస్ట్ అనమాట 14.5 inches టచ్ స్క్రీన్ అనేది సామ్సంగ్ నియో QLED. LEDs కి ఫేమస్ మనకి సామ్సంగ్. సో ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ చేసాం అనమాట. దీంట్లో మీకు డాల్బీ అట్మాస్ అంటే 360 degrees సరౌండ్ వ్యూ ఉంటుంది. జనరలీ మనకి థియేటర్స్లో వీటిలో డాల్బీ అట్మాస్ వింటుంటే ఎలా ఉంటుందో ఆ ఫీల్ అంతకన్నా ఎక్కువే ఉందని అనుకోవచ్చు యాక్చువల్లీ. సో ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, క్లస్టర్ అవ్వచ్చు, మొత్తం చాలా క్లాసీగా ఉంది ఇంటీరియర్ చూసుకుంటే. దీని గురించి స్టీరింగ్ గురించి ఆర్ఎల్స్ ఇక్కడ. సో స్టీరింగ్ వచ్చేసి మనకి టిల్ట్ అండ్ టెలిస్కోపిక్ వస్తుంది. టిల్ట్ ప్లస్ టెలిస్కోపిక్. సో ఓకే, డ్రైవింగ్ పొజిషన్ కన్వీనియంట్ బట్టి మనం ఫిట్ చేసేసుకోవచ్చు. అండ్ క్లస్టర్ కూడా డిజిటల్ మన మ్యాప్స్ కూడా మనం దీంట్లో చూడొచ్చు. మ్యాప్స్, ఛార్జింగ్ సిచ్యువేషన్ ఏంటి అనేది కూడా మనకి దాంట్లో ఇండికేషన్ ఉంటుంది అనుకుంటా. ఆల్మోస్ట్ టెంపరేచర్ ఎవ్రీథింగ్ మొత్తం దాంట్లో యాజ్ యూజువల్. ఇది నాకు అంటే దీంట్లో గేర్ నాబ్ వచ్చేసి మనకు మోనోస్టేబుల్ గేర్ నాబ్ అని చెప్తాం. మోనోస్టేబుల్ అంటే దీనికి ఒక లివర్ అంటే బటన్ టైప్ ఉంటుంది. స్విచ్ ప్రెస్ చేస్తే మనం మోడ్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు జస్ట్ ఆన్ స్విచ్. రివర్స్, న్యూట్రల్, డ్రైవ్.
రివర్స్, న్యూట్రల్ అండ్ డ్రైవ్. సింపుల్ మనం పార్కింగ్ రావాలంటే పీ ప్రెస్ చేసుకుంటే ఆటోమేటిక్గా పార్కింగ్. సో ఇక్కడ కూడా ఆటోమేటిక్ వైర్లెస్ ఛార్జింగ్, వైర్లెస్ ఛార్జర్ ఉంటుంది. అండ్ మన 45 అంటే మనకి ఫోన్ సపోర్టెడ్ 45 వాట్స్ ఉంటుంది. బ్యాక్ సైడ్ 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్. ఈవెన్ ల్యాప్టాప్స్ కూడా మనం ఛార్జింగ్ పెట్టేసుకోవచ్చు. సో గ్లో బాక్స్ ఇదంతా ఆటోమేటిక్ లైటింగ్, కూల్డ్ గ్లో బాక్స్ మనకి ఇక్కడ స్టోరేజ్ ఇచ్చారు అన్నమాట. అండ్ ఇక్కడ కూడా ఛార్జింగ్ సాకెట్స్ ఇచ్చినట్టున్నారు కదా. ఆల్మోస్ట్ ఒకటి ఇక్కడ ఒక 2, ఇక్కడ ఒక 3, అక్కడ ఒక 2. నీ ఎప్పుడైనా ఛార్జ్ చేసుకోవచ్చు అన్నట్టు. అండ్ సీటింగ్ పొజిషన్స్ చెప్పండి, ఇవి బకెట్ సీట్సే కదా? ఫ్రంట్ టు బకెట్ సీట్స్. అండ్ డ్రైవ్ మోడ్ అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీరు అంటే ఫ్రంట్ లో ఎవరు లేరు అంటే బాస్ మోడ్ అంటాం అన్నమాట యాక్చువల్లీ. ఓకే. సో బ్యాక్ పర్సన్ కూడా వెహికల్ అనేది మనకు అడ్జస్ట్ చేసుకోవచ్చు, రిక్లైనింగ్ అని, సీట్ పొజిషన్. ఓకే ఓకే. సో సీట్ మూవబిలిటీ అడ్జస్ట్మెంట్ అంతా కూడా బ్యాక్ సైడ్ నుంచి చేయొచ్చు, మనం ఫ్రంట్ సైడ్ నుంచి కూడా మనం చేసుకోవచ్చు. బోత్ సీట్స్ అంతేనా? డ్రైవింగ్ సీట్, కో ప్యాసింజర్. ఫస్ట్ వచ్చేసి కో డ్రైవర్ వచ్చేసి బాస్ మోడ్ వస్తుంది. ఇది వచ్చేసి మనకి ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ విత్ 3 మెమరీ ఫంక్షన్స్ లో మీరు సేవ్ చేసుకోవచ్చు. ఓకే ఓకే. సో ఇంటీరియర్ చాలా బాగుంది అండ్ ఫ్రంట్ ఫినిషింగ్ కూడా బాగుంది. ఎన్ని ఎయిర్ బ్యాగ్స్ అండి? సో దీంట్లో టాప్ ఎండ్ లో 7 ఎయిర్ బ్యాగ్స్ వస్తుంది. 7 ఎయిర్ బ్యాగ్స్ ప్లస్ డాల్బీ అట్మాస్ సరౌండ్, మొత్తం సరౌండ్ సిస్టమ్ అనుకుంటా కదా. అంటే దీంట్లో మీకు JBL అంటే JBL లో ప్రీమియం బ్లాక్ అన్నమాట. JBL లో ప్రీమియం బ్లాక్. సో ఇది చెప్తాను రేర్ కెమెరా ఇందాక మనకు చూపించిన టాప్ మౌంటెడ్ ఏదైతే ఉందో మీరు చూడండి, క్లారిటీ కూడా చూడండి. దీన్ని కూడా మనం అడ్జస్ట్ చేసుకోవచ్చా పైకి కిందకి? అండ్ ఇప్పుడు మీకు వ్యూ, ఫ్రంట్ వ్యూ కూడా చూపిస్తాను. ఇది ఫ్రంట్ వ్యూ అంటే ఫ్రంట్ అంటే ఇది అడ్జస్ట్ చేసుకోవచ్చు అన్నమాట మనకి ఎలా కావాలి. ఓకే ఓకే, డన్ డన్. ఫ్రంట్ వ్యూ కెమెరా ఎక్కడ ఉందండి? ఇది ఇక్కడ ప్లేస్ అయ్యింది, ఇక్కడ ఉంది. ఓకే. సో ఫ్రంట్ వ్యూ క్యామ్ ప్లస్ బ్యాక్ వ్యూ క్యామ్ చాలా క్లారిటీగా ఇక్కడ మనం చూసేసుకోవచ్చు. సో మనకి వెనక లగేజ్ పెట్టుకున్నప్పటికీ మనకి ఏం ప్రాబ్లం ఉండదు. మీకు ఇక్కడ వ్యూ చూసుకోవచ్చు. అదే అదే. సో ఏదైతే డ్రైవింగ్ పొజిషన్ కి కావాల్సిన వ్యూ మొత్తం ఇక్కడ తెలిసిపోతుంది. చాలా క్లారిటీగా ఉంది. అంటే ఎంత నాకు తెలిసి చాలా డిస్టెన్స్ కూడా ఎక్కువ చూపిస్తుంది అనుకుంటా దీంట్లో. కొంచెం దూరం వరకు మనం లాంగ్ జర్నీ మీరు అంటే ఇది సేఫ్టీ ఫీచర్, డ్రైవింగ్ సేఫ్టీలో చూసుకున్నట్లయితే మీకు ఎగ్జాంపుల్ ఒక డిస్టెన్స్ నుంచి ఈవెన్ నెంబర్ ప్లేట్ క్లారిటీ కూడా ఈజీగా కనిపిస్తుంది దీంట్లో. సో అది మనకి స్నాప్ కానీ రికార్డెడ్, దీంట్లో మనకి అప్ టు 128 GB వరకు మెమరీ కార్డ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. సో మనం ఇప్పుడు స్నాప్ తీసుకోవాలన్నా స్నాప్ తీసుకోవచ్చు. మన వాయిస్ కూడా రికార్డ్ అవుతుంది, రికార్డింగ్ సింబల్ కనిపిస్తుంది. వాయిస్ రికార్డింగ్ కూడా ఉంటుంది. అండ్ సన్ రూఫ్ గురించి ఒక్కసారి చెప్తాను. జస్ట్ సింగిల్ క్లిక్. జస్ట్ సింగిల్ బటన్ అంతేనా? ఇది షీల్డ్ కూడా ఆటోమేటికేనా? దాని రెండు ఆటోమేటిక్. అంటే దీంట్లో మనకు వాయిస్ అసిస్టెంట్ సన్ రూఫ్ వస్తుంది. వాయిస్ అసిస్టెంట్, ఓపెన్ సన్ రూఫ్. సో రేర్ అండ్ 60-40 సీటింగ్ ఇచ్చారా సార్? 60-40 స్ప్లిట్ సీట్ ఇచ్చారు. అండ్ అడ్రస్ కూడా చూడొచ్చు మీకు, కంఫర్ట్ వ్యూ గురించి. కంఫర్ట్ అడ్రస్ అది మీకు వింగ్ టైప్ ఉంటుంది మీకు. ఓకే, వింగ్ టైప్. సో రేర్ ఎండ్ లో కూర్చునే ప్యాసింజర్స్ కూడా కన్వీనియంట్ గా కూర్చోవచ్చు, రిలాక్స్ అవ్వచ్చు ఫస్ట్లీ. సో వెనక సీటింగ్ ఏంటి అంటే ఫుల్ లెదర్ ఫినిషింగ్ మొత్తం టోటల్ ఇంటీరియర్ మొత్తం లెదర్ ఇంటీరియర్. సో ఓన్లీ డ్రైవర్ సీటింగ్ ఒకటే డిఫరెంట్. ఇవి ఒకటి బకెట్ సీట్స్, అది ఫిక్స్డ్ బెంచ్ సీట్స్. ఇవి 2 బకెట్ సీట్స్ మాత్రం ఫిక్స్డ్ సీట్స్ అన్నమాట. సో మోస్ట్లీ నాకు తెలిసి అంటే 5 అనుకుంటాం జనరల్లీ. 6 అంటే యాక్చువల్లీ కార్ మేకింగ్ లో ఎప్పుడైతే ఎలా ఉంటుంది అంటే 4 people కంఫర్టబుల్ గా ట్రావెల్ చేయొచ్చు. మిడిల్ సీట్ విల్ బి ద అంటే ఏదైనా చిన్న పాప లేదా బాబుకి సెట్ అవుతుంది. లెగ్ రూమ్ కావచ్చు, స్పేస్ కావచ్చు, ఎవ్రీథింగ్ చాలా పర్ఫెక్ట్ ఉందన్నమాట. సో మనం 60-40 సీటింగ్. అండ్ ఇక్కడ మనకి ఏసీ వెంట్స్ కూడా మీకు సైడ్ లో ఏసీ పిల్లర్ లో. ఓకే ఓకే. ఫినిషింగ్ చాలా బాగుంది. అంటే అన్ని కలర్స్ లో సేమ్ ఫినిషింగ్ ఇలానే ఉందా? హైయర్ వర్షన్ లో మనకి ఈ ఫినిషింగ్ వస్తుంది. అంటే ఏదైతే మనం టాప్ ఎండ్ తీసుకుంటామో ఎంపవర్డ్ వేరియంట్ లో. సో మిడ్ వేరియంట్ లో బ్లాక్ ఇంటీరియర్ వస్తుంది. సో ఫైనల్లీ అంటే చాలా మంది ఈవీ ఆప్షన్స్ చాలా చూస్తుంటారు, దాంట్లో టాటా హైరియర్ చాలా మంచి ఆప్షన్ అనిపిస్తుంది నాకు కూడా. సో ఆన్ రోడ్ ప్రైస్ ఎలా ఉంది అసలు? షోరూమ్ ప్రైస్ ఎలా ఉంది? అంటే ఎలాంటి అంటే వేరియంట్స్ ని బట్టా లేకపోతే బ్యాటరీని బట్టా ఎలా ఉంటుంది? బ్యాటరీ ప్యాక్ ని బట్టి అండ్ వేరియంట్ ని బట్టి కాస్ట్ విల్ బి డిఫరెంట్. అదొకసారి మీరు నియర్ బై అంటే మేము వచ్చేసి లొకేషన్ జాస్పర్ సికింద్రాబాద్ మా అవుట్లెట్. మీది జాస్పర్ సికింద్రాబాద్? ఓకే. మా అవుట్లెట్స్ మీకు నార్సింగి, కొంపల్లి అండ్ చంద్రాయన్ గుట్టలో అవైలబుల్. సో ప్రైసింగ్ కావాలంటే డెఫినెట్లీ మీరు విజిట్ చేస్తే 100% బెస్ట్ ప్రైసింగ్. స్టార్టింగ్ షోరూమ్ ప్రైస్ గుర్తుందండి అంటే 21.49 వచ్చేసి మీరు ఎక్స్ షోరూమ్ ప్రైస్ 21.49. బేస్డ్ ఆన్ వేరియంట్, బేస్డ్ ఆన్ టైప్ వాళ్ళు ఏది ప్రిఫర్ చేస్తారో దాన్ని బట్టి మన
ఆన్ రోడ్ ప్రైస్ అయితే డిఫర్ అవుతుంటుంది. అవును. సో ఇంకా ఏమైనా అడిషనల్ ఫీచర్స్ ఏమైనా ఉన్నాయంటే మీరు మిస్ అయిన ఆర్ చెప్పాల్సిన అంటే దీంట్లో మనకి ఆటో పార్కింగ్ అండ్ ఈ వ్యాలెట్ కానీ అండ్ డ్రైవ్ పే కానీ అంటే అవి మనం ఇక్కడ ఈ వెహికల్ లో ఎక్స్ప్లోర్ చేయలేము. బట్ ఆ ఫీచర్స్ అయితే ఒకసారి ఎవరైతే మన వ్యూవర్స్ ఉన్నారో వాళ్ళు విజిట్ అవుతే డెఫినెట్లీ వాళ్ళు షోరూమ్ లో డెఫినెట్లీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు. ఓకే అండి, థ్యాంక్ యూ క్రాంతి గారు, థ్యాంక్ యూ సో మచ్.